కంచగచ్చిబౌలిలో వివాదం నెలకొన్న 400 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టు సాధికార కమిటీకి చెప్పినట్లు సమాచారం. రెవెన్యూ రికార్డులు లేదా అటవీ రికార్డుల్లో కానీ అటవీ భూమిగా నమోదు కాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. హెచ్సీయూకు 400 ఎకరాల భూములతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. వృక్షాలను నరికినప్పుడు వాల్టా చట్టం నిబంధనలు పాటించారా అని సుప్రీంకోర్టు కమిటీ ప్రశ్నించగా అనుమతులు అవసరం లేని చెట్లు మాత్రమే తొలగించినట్లు ప్రభుత్వం చెప్పిందని తెలుస్తోంది. తీవ్ర వివాదాస్పదంగా మారిన కంచగచ్చిబౌలి భూముల్ని సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. అనంతరం ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ పార్టీలు వివిధ వర్గాలతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ 400 ఎకరాల భూములతో హెచ్సీయూకు ఎలాంటి సంబంధం లేదని, అది ప్రభుత్వ భూమి అని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత్ దాస్, సభ్యులు సిపి గోయల్, సునీల్ అమాయే, చంద్రత్ గురువారం ఉదయం 8:30 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకుని వివాదం నెలకొన్న 400 ఎకరాల భూముల్ని పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ భూముల లీగల్ స్టేటస్ ప్రధానంగా వివరించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని 400 ఎకరాల భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ది కోసం ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించినట్లు చెప్పారు. తర్వాత అధికారంలోకొచ్చిన ప్రభుత్వం 2006 నవంబర్ 1న ఆ కేటాయింపుల్ని రద్దు చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ సంస్థ 2006లో హైకోర్టును ఆశ్రయించగా 2024 మార్చి 7న ఆ భూములు ప్రభుత్వానివే అని తీర్పిచ్చిందన్నారు. ఈ తీర్పును సవాల్ చేసిన ఐఎంజీ సంస్థ పిటిషన్ను 2024 మే 3న సుప్రీంకోర్టు కొట్టివేసిందని అధికారులు చెప్పారు. ఐటీ మిక్స్డ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు భూమి కేటాయించాలని 2024 జూన్ 18న టీజీఐఐసీ విజ్ఞప్తి చేయగా 2024 జూన్ 26న మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25లోని 2324 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, రెవెన్యూ రికార్డుల్లోనూ అలాగే ఉందని అధికారులు తెలిపారు. రెవెన్యూ అటవీ శాఖల రికార్డుల ప్రకారమే సర్వే నంబర్ 25లోని భూమిని ఫారెస్టుగా వర్గీకరించలేదని తెలిపారు. ఆగస్టు 9, 2003న అప్పటి ప్రభుత్వం ఐఎంజీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, గచ్చిబౌలిలోని 400 ఎకరాలు, మామిడిపల్లిలో 450 ఎకరాలు అప్పగించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం హెచ్సీయూ నుంచి 534 ఎకరాల్ని తీసుకుని 400 ఎకరాలు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి, 134 ఎకరాలు టీఎన్జీఓస్ కు అప్పగించింది. అప్పటి హెచ్సీయూ రిజిస్ట్రార్ ఫిబ్రవరి 3, 2004న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల సమక్షంలో భూమి అప్పగించారు. ప్రభుత్వం సర్వే నంబర్ 36లో 191 ఎకరాల 36 గుంటలు, సర్వే నంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు కలిపి 397 ఎకరాలు ప్రత్యామ్నాయంగా కేటాయించారు. హెచ్సీయూ రిజిస్ట్రార్ అదే రోజు పంచనామా ద్వారా భూములు స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాల ప్రత్యామ్నాయ భూములు తీసుకోవడం ద్వారా హెచ్సీయూ ఆ హక్కుల్ని వదులుకుందన్నారు. ఆ భూముల్ని ఐఎంజీకి బదిలీ చేయడానికి అంగీకరించినట్లు ప్రభుత్వం వివరించినట్లు సమాచారం. ప్రెజెంటేషన్ తర్వాత కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు సంబంధించి కమిటీ చైర్మన్, సభ్యులు అధికారుల్ని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వాల్టా చట్టాన్ని అనుసరించి అనుమతులకు మినహాయింపు కలిగిన సుబాబుల్ వంటి చెట్లు 95% ఉన్నాయని, అనుమతులు అవసరమైనవి 120 నుంచి 130 ఉన్నాయని అధికారులు చెప్పినట్లు సమాచారం. అనుమతులు అవసరమైన వేప, ఇతర 120 నుంచి 130 రకాల చెట్ల జోలికి వెళ్లలేదని వివరించారు. సుప్రీం సాధికార కమిటీ అటవీశాఖ ఉన్నతాధికారుల వివరణ కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.